హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. దాదాపుగా ఆసరా పెన్షన్లు కొన్ని రద్దయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ వీడియోలో 4016 6016 ఎప్పుడు పెంపు చేయబోతున్నారు, ఎప్పుడు లబ్ధిదారులకు అందించబోతున్నారు అనే సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఈ వీడియోలో 90% మందికి బ్యాడ్ న్యూస్ ఉంటే 10% మందికి గుడ్ న్యూస్ ఉంది. సో ఈ శుభవార్త అనేది ఈ 10% మందికే. కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అనేవి పూర్తయ్యాయి. మొత్తానికి నిధుల కేటాయింపులు కూడా జరిగాయి. వాస్తవానికి నేను భావించింది ఏంటి అంటే 25,000 కోట్ల మేర సుమారుగా బడ్జెట్ కేటాయింపులు ఆసరా పెన్షన్లకు ఉంటుందని భావించాను. కానీ గతంలో మాదిరిగానే 14,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరగడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం 2026 వరకు కూడా పెన్షన్ల పెంపు ఉండకపోవచ్చు అనేది ముందుగానే ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. మరి వీడియో చివరిలో ఇంకొక మాట కూడా చెప్తాను, దాన్ని కూడా వినే ప్రయత్నం చేయండి. ఒక్కసారి బడ్జెట్లు ఎంత కేటాయింపులు చేశారు ఏందనేది మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేయూత పెన్షన్కు 14,000 కోట్ల రూపాయలు కేటాయించింది. గతంలో 14,600 కోట్ల రూపాయలు. మరి ఇక్కడ ఈసారి అదనంగా 233 కోట్ల రూపాయలనే అదనంగా కేటాయించింది అనేది సమాచారం అన్నమాట. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో సుమారుగా 5 లక్షల మంది దివ్యాంగుల మిత్రులు 4,016 అందుకుంటుంటే అటు సుమారుగా 37 లక్షల మంది 2,016 అందుకుంటున్నారన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. సో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపుగా 11 కేటగిరీల లబ్ధిదారులు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4,016 అందిస్తాం, అలాగే 6,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ పెన్షన్లు ఎప్పుడు పెంపు చేస్తారనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఈ 2025 2026లో పెన్షన్ల పెంపు అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది అర్థమవుతుంది. అంటే దాదాపుగా ఆగస్టు జూన్ జూలై వరకులలో మనకి గుడ్ న్యూస్లు ఏం కనపడకపోవచ్చు అనేది అయితే అర్థమవుతుంది. సో మీకు గతంలో నేను పెన్షన్లు అనేవి అందించబోతున్నారని చెప్పాను కాబట్టి మీకు టు బి ఫ్రాంక్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నాను. దానికి గల కారణాలు ఏంటివంటే చేయూత పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగకపోవడమే, అందుకే చెప్పదలుచుకున్నాను. రెండోది రైతు భరోసాకి 6,000 రూపాయలు అని చెప్పారు, వాస్తవానికి 7,500 అని చెప్పారు. గతంలో మనకి 5,000 రూపాయలు ఇచ్చేది, అప్పుడు బడ్జెట్ ఎంత అంటే 15,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 6,000 చేశారు కాబట్టి అదనంగా పెంచారు. మరి ఇక్కడ పెంచలేదు కాబట్టి కొత్త పెన్షన్లకు సంబంధించి నిధులు ఉండకపోవచ్చు అనేది అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక సంభాషణ గురించి మీకు తెలియజేస్తాను. మా ఎమ్మెల్సీ సీతక్క గారు ఎమ్మెల్సీ కవిత గారు మంత్రి సీతక్క గారిని ఒక ప్రశ్న అడిగారు. సీతక్క గారు, మరే మీరు అధికారంలోకి రానప్పుడు 4,016 రూపాయలు ఇస్తాం, 6,000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మన ప్రజలకి. అలాగే కొత్త పెన్షన్లను కూడా మంజూరు కాక చాలామంది అవస్థలు పడుతున్నారు. ఈ పెన్షన్లు మంజూరు చేస్తారా, కొత్త పెన్షన్లు పెంపు ఎప్పుడు చేస్తారా అని చెప్పేసి బడ్జెట్ సమావేశాలు రాకముందు అడిగారు. అంటే మార్చి 18వ తారీఖు అడిగితే మార్చి 19వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు అయ్యాయి. అయితే ఆ రోజు సీతక్క గారు ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా దాదాపుగా 40 నుండి 60 వేల కొత్త పెన్షన్లను మంజూరు చేశాం. ఇందులో ఓల్డేజ్కి సంబంధించిన వృద్ధులకి ఎక్కువ శాతం మంజూరు చేశామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అవి కూడా కలెక్టర్ల విజ్ఞప్తి మేరకు ప్రజాపాలన, ప్రజావాణి సంబంధిత కార్యక్రమాలలో వచ్చిన విజ్ఞప్తుల మేరకు చేశామని చెప్పారు. మరి కొత్త వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారంటే అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పడంతో పాటు 4,016 6,016 రూపాయల మేనిఫెస్టోను కూడా తెలంగాణ రాష్ట్రంలో 100కి 100% మంజూరు అంటే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క గారి ప్రకటన అయితే అది ఉంది. కాబట్టి బడ్జెట్ సమావేశాలు చూస్తేనేమో నిధుల కేటాయింపు లేదు, మంత్రులు మాత్రం ప్రభుత్వం మాత్రం పెన్షన్లకి ప్రారంభోత్సవాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ అప్డేట్స్ అయితే అవుపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు దాదాపుగా 50,000 నుండి 1,00,000 వరకు పెన్షన్లను కూడా ప్రభుత్వం తొలగించినట్లుగా సమాచారం తెలుస్తుంది. సో ఇవైతే అప్డేట్స్ అవుపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.